నేచర్ కాల్స్కి వెళ్తానని చెప్పి పోలీసులను అడిగితే బేడీ లిప్పదీసి నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పేసి ఒక అఘాయిత్యం చేసినటువంటి ఒక నిందితుడిని పోలీసులు వదిలేశారా? ఆయన చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి చెరువులో దూకేశాడా? చెరువులో దూకేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? వాట్ పోలీస్ ఆర్ డూయింగ్ అంటే పోలీసులు ఆయన చెరువులో దూకగానే ఎలాగ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి నిందితుడు చెరువులో దూకేశాడు కాబట్టి అలా తిరిగి వచ్చేసేసి రేపు ఉదయం వెళ్ళిపోయి గజెత్తగాళ్ళని పెట్టి ఆ శవాన్ని వెతికిస్తున్నారా? అంటే నిందితుడు చెరువులో దూకిన తర్వాత మీరేం చేశారు? పోలీసులు ఏం చేశారు? పోలీసులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వితిన్ స్పాన్ ఆఫ్ 10 minutesలోనో 15 minutesలోనో గజెత్తగాళ్ళని తెప్పించాల్సిన పని లేదా? ఆ నిందితుడు దూకితే దాంట్లో నుంచి దూకి పోలీసులు వీళ్ళు రక్షించాల్సిన పని లేదా? లేకపోతే పోలీసులు ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పై అధికారులకు తెలియజేసి ఇతను ఇమ్మీడియట్గా దూకేశాడండి, ఇతను ఎలాగైనా రక్షించాలని చూపించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? గజెత్తగాళ్ళని అంటే ఈయన ఆ రోజు దూకేశాడంట, దూకేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు, ఎవరు దూకడానికి ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు, అసలు ఆయన మునిగిపోతున్నాడా లేకపోతే ఎందుకు దూకాడు, ఏం దూకాడు, పోలీసులు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకుని గజెత్తగాళ్ళని ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి అది సంగతి. ఈరోజు పొద్దున్నే అంట ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలిచి గజెత్తగాళ్ళని పిలిచి ఆయన బాడీ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆ ట్రేస్ తీసుకెళ్ళిపోయి బంధువులకు అప్పచెప్పానారంట. చాలా బాగుంది స్టోరీ, చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీకి రాజమౌళి కథ అని పేరు పెట్టాలి. రాజమౌళి కథలాగా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ రాసి రాజమౌళి వాళ్ళ నాన్నగారు రాస్తే స్టోరీ దాన్ని అద్భుతంగా డైరెక్షన్ చేసేటువంటి సినిమా తీసి బాహుబలి 2 లాగా సినిమా తీసి అద్భుతమైనటువంటి స్టోరీ అల్లిన తుని పోలీస్ స్టేషన్కి తుని పోలీసులకి కాకినాడ జిల్లా ఎస్పీకి డిఎస్పీకి నా పాదాభివందనాలు. మీ స్టోరీ అద్భుతం సార్. ఒక వ్యక్తి ఇంకెందుకు సార్ కోర్టులు ఎందుకు సార్, కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇంకా న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, కోర్టులు ఎందుకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, చంపేసేయండి. ఒక వీడియో దొరికింది కదా క్లిప్పింగ్, అతను ఆ అమ్మాయి అక్కడేదో ఒక చిన్న క్లిప్పింగ్ దొరికింది ఎవరో తీశారని, అది అత్యాచారం చేసిన మెడికల్ రికార్డు లేదు, ఆ పాప అత్యాచారం జరిగినట్టు మెడికల్ రికార్డు లేదు. పోనీ ఆ పాప ఏమైనా ఇతను చేసాడు, ఇంతకు ముందంట 3 సార్లు రేప్ చేశాడంట. మీడియా వాళ్ళు చెప్తున్నారు. గౌరవనీయులైనటువంటి మీడియా వారికి నేను విన్నపం చేస్తున్నా, కాస్త మానవత్వంతో లీగల్ సిస్టంలో మనం బతుకుతున్నాం. కొద్దిగా టీఆర్పీ రేటింగుల కోసం కాకుండా కాస్త మానవత్వంతో ఆలోచించండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రకారం ఆ వ్యక్తిని పనిష్ చేయాలనేది మన సిస్టమ్. రేపొద్దున ఒక జర్నలిస్టు తప్పుడు వార్త రాస్తే ఆ జర్నలిస్టుని తీసుకొని వెళ్ళిపోయి ఈ విధంగానే రేపొద్దున తప్పుడు వార్త రాసిన జర్నలిస్టుని తీసుకొని వెళ్ళిపోయి రేపొద్దున ఆ చెరువులో పడేసేసి చచ్చిపోయాడు, రాత్రి దూకే చచ్చిపోయాడంటే దెన్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 21. బ్రతికే స్వేచ్ఛ, బ్రతికే హక్కు మనిషికి కోల్పోయిన రోజున తెలుస్తుంది. రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ని తీసుకొని వెళ్ళిపోయి వీడు రోజు ఎక్కువ మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ మీద, హోమ్ మినిస్టర్ని మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడతాడు, ముఖ్యమంత్రిని మాట్లాడతాడు, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తాడు, కంపెనీలు వస్తే విమర్శిస్తాడని రేపొద్దున ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో చోట పోలీసులు అరెస్టులు చేస్తూ తీసుకెళ్ళిపోయి కారులో నుంచి దూకి తలకాయ బెగిలి చచ్చిపోయినాడని నా తలపగలు కొట్టేసి చంపేసి రోడ్డు మీద పడేశారనుకోండి సార్, అప్పుడు అర్థమవుతుంది సార్ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, కోర్టుల విలువ. ఈ విధంగా ఒక సిస్టమ్ని మనం ఎంకరేజ్ చేసి ఎందుకు దూకాడో తెలియదంట, దూకేశాడంట, 10:30కు దూకేశాడంట, తెల్లవారి 11 గంటలకంట గజెత్తగాళ్ళని తెచ్చారంట, ఫైర్ డిపార్ట్మెంట్ని తెచ్చారంట. ఆ గజెత్తగాళ్ళు 11 గంటలకంటే చచ్చిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత బాడీని తీసుకెళ్ళి పంచనామా చేసి తల్లిదండ్రుల కొడుకు కూతురు మకాన్ని పడేశారంట. నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్కి కోర్టులకి తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే పోలీసు అరెస్టు చేసినటువంటి నిందితుడి ప్రాణానికే ఈ రాష్ట్రంలో విలువ లేదు అంటే, పోలీసులు అరెస్టు చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి నిందితుడి యొక్క ప్రాణం గప్చుప్ సంబారుబుడ్డిలాగా లేచిపోయింది అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దమనకాండలకి ఇక సామాన్య ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. నేను
ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక ఆడియో కాల్ వినిపిస్తా. రాత్రి 10 గంటలకి 10:30కి నిందితుడు దూకేశాడు. ఎక్కడ దూకేశాడు? చెరువులో దూకేశాడు. రాత్రి 10 గంటలకు దూకినటువంటి చెరువులో దూకినటువంటి నిందితుడు రాత్రి 10:30కి ఏం జరిగింది, పోలీసుల వ్యవహారం ఏం జరిగింది అనేది బాధిత కొడుకు ఒక్కసారి రాత్రి ఏం జరిగిందో నేను మాట్లాడుతూ వినిపిస్తా. సురేష్, సురేష్, నేను మీడియాలో ఉన్నాను. రాత్రి పోలీసులు ఎన్ని గంటలకు మీ ఇంటికి వచ్చారు? అంటే ముందు నాకు సాయంత్రం నుంచే కాల్ చేస్తున్నారన్న. ఓకే. నేను ఏం చెప్పానంటే ఇంకా అతనికి మాకు సంబంధం లేదండి, నేను బాడీ గారు కూడా రానని చెప్పాను కదా. అది బాడీ గారికి అంటే అతను తీసుకెళ్లిపోయేటప్పుడు కూడా అతను కొడుతున్నప్పుడు కూడా నాకు ఇంచుమించు ఒక 10 నుంచి 20 అడుగుల దూరంలోనే అతను కొట్టారు. ఇంకా అప్పుడే చచ్చిపోయాను, అంటే చంపేస్తున్నారేమో నేను అనుకున్నాను. నేను అసలు కనీసం ఒక అడుగు కూడా నేను ముందుకైలేదు. అప్పుడే నీ ముందే కొట్టేస్తున్నారు, బాగా నా ముందే కొట్టేయాలి. కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే చేసిన పని తప్పు కాబట్టి నేను దాన్ని సపోర్ట్ చేయలేదు. నేను అలాగనే తను చేసి తీసుకెళ్లారు, ఎన్ని చేశారు, ఏం చేసేసారో నేను అసలు కనీసం చూడలేదు. నేను రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి? వచ్చి మీ నాన్నగారికి అరెస్ట్ చేస్తున్నాం అది చెప్పింది ఎన్ని గంటలకి? నాకు సాయంత్రం నుంచి ఫోన్ చేశారండి. చేసిన తర్వాత నేను చెప్పాను, నాకు సంబంధం లేదండి, నాకెందుకు చేస్తున్నారు వస్తున్నాను నేను అంటే, లేదండి ఎవరితో ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని అన్నారు. ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అని అంటే మరి నేను నాకు సంబంధం లేదు చెప్తారండి, పని చేయండి, మార్నింగ్ కలుద్దానండి, మార్నింగ్ వస్తానండి అని అన్నాను. మార్నింగ్ వస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నైట్ 10:30కి వచ్చారు. 10:30కి వచ్చారు రాత్రి. వచ్చి ఏం చెప్పారు? నలుగురు వచ్చి మీకు ఇవ్వాలండి, మరి అర్థం పెట్టండి అని పోస్ట్ చేశారు. నేను వద్దని చెప్తున్నాను కదండి అని చెప్పినా, సరే అండి ఇంకా పెట్టేయండి మా వాళ్ళు అంటే ఇంకా తప్పక నేను పెట్టేయాను. తప్పు చేయకుండా మా మిస్సెస్ అంటే 10:30కి ఏం చెప్పారు పోలీసులు? అదేండి ఇలాగా హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు. హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పాను. ఓకే. అప్పటికి చనిపోయాడని ఏం తెలీదు? నాకు తెలియదండి, అంటే మనిషి చనిపోయడం రూమర్ మాకు లేదు కదా అప్పుడు. లేదు. ఓకే. అదే మాకు రావడం ఏంటంటే కోర్టు నుంచి శిక్ష పడింది, ఇన్ని సంవత్సరాలు శిక్ష పడిందని న్యూస్ వచ్చింది తప్ప మనకి ఇది ఏం తెలియదు. సరే శిక్ష చేస్తున్నారు, అది కూడా మేము పట్టించుకోలేదు. తర్వాత ఏంటంటే మార్నింగ్ నాకు 7:30 ప్లస్ ఆ టైం 8 ఆ టైంలో సిఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా మేము అదే తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు బాత్రూమ్ అని చెప్పి దిగేసి అది దిగిన తర్వాత అక్కడ అలా చెరువులోకి దూకేశారు అని చెప్పారు. అదేటన్నా అలా దూకేస్తారు ఆయన, మరి ఏం జరిగింది ఏదన్నదైతే నాకైతే తెలియదు పూర్తిగాను. కానీ ఒక అదే ఏం జరిగిందన్నా నాకు పూర్తిగా న్యాయం కావాలి, ఎలా చనిపోతారు ఆయన. నాకు పోలీసులు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రిమాండ్ తీసుకెళ్ళాలి, రిమాండ్ తీసుకెళ్ళకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకెళ్లారు? మరి నాకు చేసిన 10:30 టైంకి మీరు వచ్చారు, అక్కడ నుంచి తీసుకొచ్చిన కెమెరా విజువల్స్ అన్ని ఉంటాయి, అక్కడ నుంచి టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. నాకు టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు, టౌన్ స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. మరి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న చెరువు అమ్మని వీళ్ళు వెళ్ళి రూట్ లో అమ్మని లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే రోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, చెరువు అమ్మ రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు మరి జీపు ఆ రోడ్ డివైడర్ దాటుకొని అటుపక్కకి వెళ్ళి ఇలా వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. చెరువుకి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావాలి, పక్కన టర్నింగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. సరే ఏం జరిగింది అన్నది మాకు అయితే మిస్టేక్ కింద మిగిలిందండి. రైట్ సురేష్, ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. బాధిత చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు వెర్షన్ ఇది. రాత్రి 10:30కి పోలీసులు 10 గంటలకు వచ్చి 10:30కి వచ్చి మీ తండ్రి గారిని పోలీసులు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి 10:30కి పోలీసులు 10:30కే ఎలా దూకేశాడు అని 10:30కే సిఐ 10-10:30 మధ్యలో దూకేశాడని అంటే దూకేసిన తర్వాత పిల్లల దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకున్నారా పోలీసులు?
సిఐ గారు దూకేసిన తర్వాత చంపేసిన తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర సంతకం పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి, అంటే ఒక చిన్న పాపకి ఆ చిన్న పాప మీద అఘాయిత్యం జరిగిందా లేదా నాకు తెలీదు. బహుశా పోలీసులకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు, బహుశా మీడియా వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకు తెలీదు అంటే ఆ పాప మీద అఘాయిత్యం చేసినటువంటి ఆనవాళ్ళు మెడికల్ రికార్డులో మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే నేను చూసినంత మాత్రాన ఆ పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పలేను. ఎందుకంటే చట్టం ప్రకారం నిరూపించాలి అంటే మెడికల్ ఎవిడెన్స్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్. నిజంగానే ఆ పాప మీద అఘాయిత్యం చేసి ఉంటే నాకు తెలిసి 4 నిమిషాలకు ఒక అఘాయిత్యం జరుగుతుంది ఆడపిల్లల మీద, చంపేయండి అందరినీ. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 34,000 క్రైమ్స్ ఆడపిల్లల మీద రిజిస్టర్ అయితే అందులో పోక్సో కేసులే రమారమి 4,800 5,000 కేసులు పోక్సో కేసులు ఉన్నాయి. అంటే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసినటువంటి మరి 5,000 మంది నిందితులను కూడా చంపేయండి, ఇంకెందుకు కోర్టులు ఎందుకు? అంటే నేను ఒక న్యాయమూర్తిగా పనిచేశాను కాబట్టి కోర్టుల్లో కేసులు ఎలా పెడతారు, ఎలా కేసులు పెడతారనే అంశాల మీద నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వంగలపూడి అనిత గారైనా, గౌరవ ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాము, వ్యవస్థలను గౌరవిస్తామని చెప్పి ముఖ్యమంత్రులు అయినారు. కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా, ఒక చిన్న పాప మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పటానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకు తెలీదు, లేదా గౌరవ ఎస్పీ గారి దగ్గర ఉన్న ఆధారం ఏంటో ఆయనకు తెలీదు, లేదంటే మీడియా వాళ్ళు ఈరోజు కీచకుడు బలి, కీచకుడు వధ, కీచకుడు మరణం, కీచకుడు దీపావళి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీడియా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటో నాకైతే తెలీదు. ఆ పాప అఘాయిత్యం జరిగిందని ఆ పాపకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ఎవరి దగ్గర ఉందా ఎవరికి తెలీదు. పోనీ ఈ సోకాల్డ్ మేధావులు అంతా చెప్తున్నారు గత 3 సార్లు అంట రేప్ చేశాడంట. 3 సార్లు రేప్ ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా జరిగింది, ఏంటి, దానికి ఏమన్నా ఆధారం ఉందా? ఎవ్వడికి తెలీదు. ఆ చూప్ గప్ చూప్ సంబారబుడ్డి అట్నుంచి వెళ్తున్నారు అంటే అట్నుంచి వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? 100 మంది వెళ్తున్నారు, 1000 మంది వెళ్తున్నారు, 1,00,000 మంది వెళ్తున్నారు. అంత గాల్లో పోగేసి మాట్లాడేటువంటి వార్తలు తప్ప ఒక్కదానికి ఆధారమైనా ఉంటుందా? ఒక్కదానికి ఆధారం ఉందా? 3 సార్లు కేవలం తల్లిదండ్రులకు మాత్రమే పంపించగలిగినటువంటి వార్డెన్స్ ఎవరో ఒకటి వెళ్ళిపోయి నీ తాతని, తండ్రిని, బాబాయిని అంటే పంపించేస్తారా? ఒక మైనర్ పాపని 3 సార్లు పంపించామని చెప్పినటువంటి అధికారుల మీద యాక్షన్స్ ఏమి ఉండవా? అధికారులని ఏమీ సస్పెండ్ చేయరా? అధికారులకు ఒక సిస్టమ్ లేదా? ఈరోజు నేను చనిపోయినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటంలా, ఐఎమ్ వెరీ సారీ, మై పార్టీ ఈజ్ నాట్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఒక మైనర్ బాప మీద జరిగినట్టే అఘాయిత్యాన్ని నిజంగా జరిగి ఉంటే ఖచ్చితంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ఖండిద్దాం. కానీ ఒక చిన్న సెల్ఫీ వీడియో బయటకు వస్తే ఆ సెల్ఫీ వీడియోని బేస్ చేసుకొని 62 సంవత్సరాల వృద్ధుణ్ణి కొట్టి చంపేసి పోలీసులు తీసుకొని వెళ్ళి చెరువులో పడేశారు అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్ర పోలీసులు కాకినాడ తునికి సంబంధించినటువంటి పోలీసులు ఆ నిందితుడిని కొట్టి చంపేసి ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడ లేనిపోయిన లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయో అని ఈరోజు కొట్టి చంపేసి చెరువులో పడేశాడు, చెరువులో నేచురల్ కాల్స్కి వెళ్తా దూకి చచ్చిపోయాడు అని చెప్పేసి ఒక ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నటువంటి విధానం పట్ల బాధపడుతున్నా. రేపొద్దున జడా శ్రావణ్ కుమార్నో ఇంకొకళ్ళనో తీసుకొని వెళ్ళిపోయి ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి చెబితే మాట్లాడటానికి మీ మీడియాలందరూ కూడా ఒక్కళ్ళు కూడా ముందుకు రారు. ఎందుకు ముందుకు రారు అంటే మీడియా ఈ ఫోబియాలో పడిపోయింది, మీడియా ఈ మాన్యాలో పడిపోయింది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు మొన్న ప్రవీణ్ హత్యని ఎలాగైతే సపోర్ట్ చేశారు అందరు మీడియాలో చర్చలు పెట్టేశారు, పెట్టండిరా కొట్టండిరా డబ్బులు,
కొట్టండ్రా డబ్బులు, పెట్టండ్రా చర్చలు, వేసుకోండ్రా కోట్లు వేసేసారు. మొత్తం చర్చలు పెట్టారు. ప్రవీణ్ మరణం పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు పాపం ఈ అమాయకుడు ముసలాతను పోలీసులు చంపేశారు, చెరువులో తీసుకెళ్లి పడేశారు. గాప్చూప్ సంబార్బుట్టి ఆడపిల్లని అఘాయిత్యం చేశాడు కాబట్టి దూకి చచ్చిపోయినాడంట. పాపం రిపెంట్ అయిపోయి ఆత్మన్యూన్యత భావంతో దూకి చచ్చిపోయినాడంట. దూకి చచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక ఎస్సీ మహిళ, చిన్న పాప ఎస్సీ, బాధిత మహిళ ఎస్సీ, బాధితుడు చనిపోయినటువంటి నిందితుడు ఎస్సీ. ఎందుకు వీళ్ళకే జరుగుతున్నాయి ఇవన్నీ? కొట్టేవాడు పోలీసు, కొట్టించుకునే వాళ్ళందరూ ఎస్సీ.